లక్ష్మీ ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్లు, కంప్యూటర్ వర్క్, ప్యాచ్ వర్క్లు డ్రెస్సెస్ చూపిస్తానండి. మన దగ్గర ఏమైతే స్టిచ్ చేస్తామో అవన్నీ అండి. ఇది వచ్చేసి శారీ బేబీ పింక్ అండి. బేబీ పింక్ పీచ్ అంటారు కదా, ఇది ఏదో కొంచెం లైట్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది. దీనికి బ్లౌజు వచ్చేసి ఇది శారీలో బ్లౌజేనండి. కస్టమర్ శారీలో బ్లౌజే కావాలన్నారు. దీనికి మగ్గం వర్క్ చేసామండి. చిన్న పాపదండి, అది వాళ్ళ పాపది. మగ్గం వర్క్ కూడా స్కాలప్ ఇచ్చానండి. స్కాలప్ ఇచ్చి కడ్దానా పూస ఇవన్నీ వైట్ మోతి, చెమ్కి, కుందన్ అన్నీ పెట్టి కట్ వర్క్ ఇచ్చి చేసామండి. దీనికి వచ్చేసి హ్యాండ్స్ హైలైట్ అండి. హ్యాండ్స్కి కూడా మగ్గం వర్క్ చేశాను. ప్లస్ ఇది వచ్చేసి ప్రిల్స్ పెట్టాను. ఇట్లా ఐరన్ ప్రిల్స్ ఐరన్ చేసామండి. ప్రిల్స్ పెట్టి ఇది చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసి ప్రిల్స్. కింద వచ్చేసి మళ్ళీ హ్యాండ్ స్కాలప్ ఇచ్చాము, వర్క్ చేసాము. మళ్ళీ కింద వచ్చేసి సేమ్ వర్క్ నెక్లో ఏదైతే చేశానో అది పైనేమో పైపింగ్ ఇచ్చానండి. పైపింగ్ అసలు చాలా నీట్గా ఉంది. ఎంత నీట్గా ఉందో చూడండి. ఐరన్ చేసాము. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టానండి. ప్రిన్స్ కట్కి వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ కూడా నెక్ సేమ్ అండి. ఇది ఈ హ్యాండ్ కదండి, దీనికి వచ్చేసి చాలా క్లాత్ పట్టిద్దండి. దానివల్ల ఫ్రంట్ చిన్న అంచు వచ్చింది. ఇది పళ్ళు ఉంటుంది కాబట్టి కవర్ అయిపోతుంది. ప్రిన్స్ కట్ అండి. మోడల్ చాలా బాగుంది చూడండి. చిన్న పిల్లకి, చిన్న పాప మెచ్యూర్ ఫంక్షన్కో దేనికో చేశారండి. ఇది వచ్చేసి మగ్గం వర్కేనండి. నెక్కి ఇలా లైన్స్ ఇచ్చామండి. పూస, షుగర్ బీడు, మోతి, పూస ఇవి ఇలా ఇచ్చాము. ఇలా ఇచ్చి ఇవి కూడా లట్కన్స్ కండి. డోరీ లట్కన్కి 4 స్టిచ్ చేస్తాం కదా అవి. ఇది వచ్చి నెక్ బ్యాక్ పార్ట్ అండి. ఇది ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు, చెయ్యాలి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా లైన్స్ ఇచ్చాం. అంచు మీదే చేయమన్నారండి. శారీ బ్లౌజ్లోనే కస్టమరు చేయమన్నారండి. ఇట్లా లైన్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చేసి డిజైను. ఇది సింపుల్గా ఉంటుంది వర్క్. అలానే అంత నీట్గా స్టిచ్ చేశాక చాలా బాగుంటుందండి. అంటే మనకి కాస్ట్ పరంగా సింపుల్గా ఉంటుందండి. చూడడానికి మాత్రం వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఫ్రంట్ నెక్ అండి. ఇది ఫ్రంట్ నెక్ మామూలు క్రాస్ కటింగేనండి. ఇది ఇంకా స్టిచ్ చేశాక కావాలంటే మీకు షార్ట్లో పెడతాను చూడండి. చాలా బాగుంటుంది. కావాలి అన్నోళ్ళు కామెంట్ చేయండి, నేను షార్ట్లో పెడతాను ఇది స్టిచ్ చేశాక. వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి. మన దగ్గర కంప్యూటరు, మగ్గము అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి శారీ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో అంటారు కదా, అదిను బ్లూ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్కి ఇట్లా కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఈ డిజైను చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత బాగుందో చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి కస్టమర్ అన్నారు నాకు హ్యాండ్స్ అంచు కంపల్సరీ కావాలి అన్నారండి. దాని మీదనే వర్క్ చేసేసాం. అలా కూడా నీట్గా ఉంటుంది. ఈ పైన ఏం చేయకుండా బూటీస్ ఇచ్చానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మామూలు క్రాస్ కటింగ్ బ్లౌజేనండి. ఇది షేప్ వచ్చేసి చూసారా, పాట్ నెక్ అంటారు కదా, పాట్ నెక్. ఇది క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉందండి, అందువల్ల ఇలా పెడుతుంటే రావట్లేదు. క్లాత్ కొంచెం పాట్ నెక్ అంటారు కదా, పాట్ నెక్ చాలా బాగుంటుందండి ఇది వేసుకుంటే. వచ్చేసి ఇది కూడా సేమ్ ఇంచుమించు అవే కలర్స్ అండి. ఇది వచ్చి గ్రీన్ కలర్ చేంజ్ అండి. గ్రీను ఇది మస్టర్డ్ ఎల్లో అటు ప్యారెట్ గ్రీను రెండు మిక్స్ అయితే ఎలా ఉంటాయో ఆ కలర్ అండి ఇది. ఇది శారీలో బ్లౌజ్కి ఈ మేడం కూడా శారీలో ఈవిడ ఎంత సింపుల్గా వేయించుకుంటారండి. సింపుల్ వర్క్ వేయించుకుంటారు. లీవ్స్ వచ్చి ఈ శారీలో డిజైన్ లీవ్స్ ఉన్నాయి కదా, అదే లీవ్స్ ఇలా
నెక్ చుట్టూ ఇలా వేసి బుటీస్ వేసానండి. హ్యాండ్స్కి వచ్చేసి ఏం లేదు, ఓన్లీ బుటీస్ వేసి అంచు వరకు, అంచుని ఏం చేయకోకుండా అంచు వరకు వేసాను. సింపుల్ వర్క్స్ అండి ఇవన్నీ వచ్చి సింపుల్ వర్క్స్. ఫ్రంట్ కూడా ఇలా నెక్. అసలు చాలా వర్క్ చూసారా ఎంత నీట్గా ఉంటుందో ఒకసారి. అసలు కొంచెం కూడా మనకి దారం లెగడం కానీ అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది. మనకి ఆటో ట్రిమ్మింగ్ అండి, అసలు థ్రెడ్స్ కూడా బయటికి రావండి. అసలు చూడండి బుట్టి కూడా ఎంత నీట్గా ఉందో అసలు. ఇది వచ్చేసి శారీ లేదండి, శారీ కస్టమర్ తీసుకున్నారు. ఇది పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. అసలు ఈ కాంబినేషను చూసారా ఎంత నీట్గా ఉందో. వర్క్ వచ్చేసి ఎంత నీట్గా అసలు. ఈ వర్క్ చాలా బాగుంటుందండి. ఏ కలర్ మీద వేసినా, ఏ క్లాత్ మీద వేసినా ఈ వర్క్ చాలా నీట్గా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుటీస్ బాగా వస్తాయండి. ఈ హ్యాండ్స్లో బుటీస్ మంచిగా పెద్ద పెద్ద బుటీసు చాలా బాగా వస్తుంది. నెక్ వచ్చేసి ఫ్రంట్ కూడా ఇయ్యాలి. మన దగ్గర స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. చూడండి అన్నిటికీ ఇన్నర్ లాక్ ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా అసలు కొంచెం కూడా తేడా ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగు. మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కంప్యూటర్ వర్క్ కానీ, మగ్గం వర్క్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనానండి, ఆన్లైన్ కొరియర్ సర్వీస్ కూడా ఉంది. ఏదైనా స్టిచ్ చేస్తాము. మాకు ఫోన్ నెంబర్ ఉందండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాల్సినవి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను చూస్తానండి. ఇది వచ్చేసి ఇప్పుడు వస్తున్నాయి కదండి, ఇవి ఏమంటారు శారీస్ అండి. ఆర్గంజా శారీకి బోర్డర్ వచ్చి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది కదా, ఇదే లీవ్స్ని కావాలన్నారండి. ఇదే లీవ్స్ నాకు ఏదైనా డిజైన్ చేయండి ప్యాచ్ వర్క్ అన్నారు. అయితే మనం ఇలా చేసామండి ప్యాచ్ వర్క్ లాగా. హ్యాండ్స్ చూపిస్తాం ముందు. ఇట్లా 2 లీవ్స్ ఇలా వచ్చేటట్టు దీన్ని హాఫ్ పట్టు తీసుకొని దీన్ని విడిగా ప్యాచ్ చేసి చేసామండి. ఇక్కడ మళ్ళీ పూస స్టిచ్ చేసాము. ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్. నెక్ కూడా అలానే చేసామండి. నెక్ కూడా ఇలా ఇది వేసుకుంటే ఫిట్టింగ్ బాగా వస్తుందండి. ఇట్లా కూర్చుంటుంది అనమాట నెక్ ఇలా. అప్పుడు మనకి లీవ్స్ అర్థమవుతాయి. ఇది వచ్చేసి లట్కన్ కూడా సేమ్ ఇలానే వేసాం. చూసారా లట్కన్స్ ఎంత బాగున్నాయో. మన దగ్గర ఎన్ని లట్కన్స్ మీరు ఏ పిక్ చూపించినానంటే నేను స్టిచ్ చేస్తాను. ఎంత బాగున్నాయో చూడండి. అంత అంటే శారీలో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు కరెక్ట్గా. చూసారా హ్యాండ్స్ ఎంత బాగున్నాయో. ఈ శారీకి బ్లౌజ్కి ఎంత మ్యాచింగ్ అయిందో చూసారా. ఈ శారీ వచ్చేసి ఇది కూడా ఆర్గంజాలోనే టోటల్ ఆల్ ఓవర్ బ్రొకెట్ లాగా వచ్చిందండి. దీనికి వచ్చేసి ఇది శారీ ఆల్ ఓవర్ అండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చి బ్లౌజు హైలైట్ అండి. స్కాలప్ ఇచ్చాను బ్యాక్ ఫ్రంట్. ఇది వచ్చేసి స్కాలప్ ఇచ్చానండి. నెక్ అంతా చిన్న చిన్న స్కాలప్ లాగా ఇచ్చాను. ఇప్పుడు బాగా స్కాలప్ డిజైన్ ట్రెండింగ్లో ఉంది కదా. ఇట్లా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. స్టిచ్చింగ్ ఈ స్కాలప్ని ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి కూడా పెట్టాను. ఈ హ్యాండ్స్ వచ్చేసండి ఫుల్ హ్యాండ్కే కాదండి, ఇందాక చూపించాను కదా షార్ట్ హ్యాండ్కి కూడా మనం ఇలా ప్రిల్స్ పెట్టుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే ఇక్కడ వచ్చి ఒక బటన్ స్టిచ్ చేస్తానండి. ఇది ఇంకా హెమ్మింగ్ అవ్వలేదు. ఇది ఒక బటన్ స్టిచ్ చేసి ప్రిల్స్ పెట్టి ఎలా ఐరన్ చేసామో చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు వేసుకుంటే అండి ఎంత చక్కగా నీట్గా ఇలా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది. ఈ మేడం లాంగ్ హ్యాండ్ వేసుకోరండి, షార్ట్ హ్యాండే. షార్ట్ హ్యాండ్లోనే నాకు ఈ డిజైన్ కావాలన్నారు, అదే పెట్టానండి. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కూడా స్కాలప్ ఇచ్చాను. ఈ బ్లౌజు శారీలో ఇలా లేస్ వచ్చిందండి. అయితే ఈవిడ అన్నారు నాకు హ్యాండ్స్ ఏమొద్దు, హ్యాండ్స్ అంచు ఏది చేయొద్దు, ఇలా ఉంచండి లక్ష్మి గారు అన్నారండి. నేను ఇలానే ఉంచాను.
ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఆవిడ ఎక్కువ మోడల్స్ వేసుకోరండి, అంత ప్యాచ్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా సింపుల్గా లేసి అన్నారు. అయితే నేనేం చేశానంటే ఇట్లా స్టార్ నెక్ పెట్టానండి, 3 పాయింట్ నెక్ అంటారు కదా, 3 పాయింట్ నెక్ పెట్టాను. దానికి ప్యాచ్ చేశానండి. ఈ శారీలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలరు పేపర్ పేస్టింగ్తో ప్యాచ్ చేసి దానిపైన ఇదే శారీలో మ్యాచ్ అయ్యే లేస్ని వేసాను. ఎంత నీట్గా ఉందో చూడండి. సింపుల్గా ఉంటుంది, అలానే చూడడానికి ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది. వేసుకుంటే చాలా ఈ షేప్ అనేది 3 పాయింట్ నెక్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఇవి వచ్చేసి డ్రెస్సెస్ అండి. డ్రెస్సెస్ కూడా మనం అన్నీ స్టిచ్ చేస్తామని మీకు నేను చూపిస్తున్నాను. అంటే డ్రెస్సెస్ కూడా చూపించాలండి అని అనుకోకండి, డ్రెస్సెస్ కూడా చూపిస్తున్నాను. ఎందుకు అంటే మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయొచ్చని. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, చిన్న డ్రాప్. తన పాప నాకు చిన్న డ్రాప్ చాలండి అన్నారండి. అయితే చిన్నది బాదం షేప్ ఇచ్చాను. బాదం షేప్ ఇచ్చి ఇది ఫ్రంట్ నెక్ హైలైట్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి స్కాలప్ ఇచ్చానండి. ఫ్రంట్ నెక్ వచ్చి స్కాలప్, బోట్ నెక్లోనే స్కాలప్ పెట్టి చేశానండి. హ్యాండ్స్ కూడా స్కాలప్, ఫుల్ హ్యాండ్స్ స్కాలప్. అయితే దీనికి వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. మనకి ఇప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్లు వస్తున్నాయి కదా, అది స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. ఇది మనం సేమ్ రెడీమేడ్ ప్యాంట్ ఎలా ఉంటుందో అలా స్టిచ్ చేస్తామండి. ఇగోండి, పాకెట్ వస్తుంది, పాకెట్ వచ్చేస్తుంది, ఎలాస్టిక్ చూడండి. ఇప్పుడు కింద వచ్చేసి కట్ వస్తుంది. ఇంకా దీనికి ఐరన్ అది చేయలేదండి, చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ వచ్చేసి. ఓకేనండి, నచ్చితే కనుక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలన్నా, నేను ఏది కావాలన్నా ఒక చిన్న కామెంట్ చేయండి. మీ చిన్న కామెంట్ నాకు ఇంకొంచెం ఉత్సాహం వచ్చి ఇంకా మంచి డిజైన్స్ చూపించడానికి నాకు ఉంటుందన్నమాట. చూసారా?